హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవానీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటనుకున్నా ఫ్రెండ్స్, మన విజయవాడలో అమ్మవారి గుడి చూపించడం జరిగింది. అక్కడ చిన్న చిన్న క్లిప్స్ అండ్ ఎటు నుంచి వెళ్ళాలి రూట్ కూడా కొన్ని చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇది అమ్మవారి టెంపుల్ అండి. ఇది అమ్మవారి గుడి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వస్తాం కదండి, ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ కదండి, మొబైల్స్ అనేది. అమ్మవారి గుడి సన్నిధిలో మీకు గోపురం బయట ఇటువైపు ప్లేస్ ఉంటుందండి. ఇటు నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఇది మెట్ల సైడ్ నుంచి వెళ్ళాలి. ఇది రాజీవ్ గాంధీ పార్క్ ఉంది కదండి, ఆ సైడ్ అని వస్తుంది. మీకు ఇటువైపు కృష్ణానది సైడ్ అంటే బస్ స్టాండింగ్ నుంచి స్ట్రైట్గా వచ్చేయడం అండి. బస్ స్టాండింగ్ పక్కన రాజీవ్ గాంధీ పార్కు ఎవరు అడిగినా చెప్తారండి. అక్కడ నుంచి మీరు స్ట్రైట్గా వచ్చేయడమే. స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ శనేశ్వరుడు టెంపుల్ కూడా ఉంది అండ్ ప్రకాశం బ్యారేజ్ కూడా వస్తుందండి. ప్రకాశం బ్యారేజ్ నుంచి మీరు రైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి రూట్ ఇక్కడ చెప్తాను చూడండి. ఈ విధంగా మీరు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి అమ్మవారికి వెళ్ళే రూటు. ఇదేనండి శనీశ్వరుడు టెంపుల్ కొత్తగా కట్టారు ఫ్రెండ్స్. గుడి అనేది ఇదంతా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. మీరు లెఫ్ట్ రైట్ ఏమీ తిరగక్కర్లేదు, డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఇవన్నీ ఇక్కడ నుంచి మీకు ప్రకాశం బ్యారేజ్ వస్తుంది. ఇప్పుడు అంతకుముందు అయితే వాటర్ అయితే ఫుల్గా వదిలేసేసారు. ఇప్పుడు వాటర్ అయితే ఎక్కువగా లేవు ఇక్కడ. ప్రకాశం బ్యారేజ్ అని చెప్పి ఇక్కడ రాసి ఉంటుంది చూడండి. ఈ విధంగా మీరు స్ట్రైట్గా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి మీరు రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే ఈ విధంగా అమ్మవారు అక్కడ కనబడుతుంది చూసారా, అదేనండి టెంపుల్. ఇటు నుంచి ఈ వంతెన వైపు నుంచి వెళ్ళాలండి. ఇదిగోని ప్రకాశం బ్యారేజ్ అని చెప్పాను కదండి. ఇటు నుంచి లెఫ్ట్ వెళ్తే గుంటూరు సైడ్ వెళ్తామండి. లెఫ్ట్ కాకుండా రైట్కి వెళ్ళాలి. రైట్ తీసుకుంటే ఈ విధంగా మీరు టెంపుల్కి వెళ్ళే దారి అంటే ఇది. ఈ విధంగా వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా మీరు రైట్ తీసేసుకుంటే స్ట్రైట్కి వెళ్ళిపోవడమేనండి. ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్న తర్వాత మీరు స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. ఇక్కడ మీకు స్నానాలు చేస్తారు కదండి, ఆ ప్లేస్ అండి. ఇక్కడ కింద మెట్లు ఉంటాయి. మెట్లు మార్గం కూడా ఇటు సైడే ఉంటుందండి. ఎవరు కొబ్బరికాయ కానీ ఇలా మీకు ఏది కావాలన్నా ఇక్కడే దొరుకుతాయి మనకి. పసుపు కుంకుమ కానీ ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోవడమేనండి. స్ట్రైట్కి వెళ్ళిపోయి మీరు కట్ట ఉంటుంది, ఆ కట్ట రైట్ తిరగాలి. ఇది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదేనండి అమ్మవారికి పైకి వెళ్ళాలి కదా, అమ్మవారు పైన కదండి. ఈ విధంగా మీరు స్ట్రైట్కి వెళ్ళిపోయి రైట్ తిరిగితే మీరు అమ్మవారు రైట్ తిరిగి పైకి వెళ్ళటమేనండి. అమ్మవారి రూట్ అనేది అదేనండి. మీకు ఏదన్నా కన్ఫ్యూజింగ్గా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోర్ దాన్ వీడియో చేయాలని మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. ఈ విధంగా రైట్ తీసుకొని ఈ విధంగా స్ట్రైట్కి వెళ్ళిపోయి లెఫ్ట్ తిరగడమే ఫ్రెండ్స్. అంతే, పైకి వెళ్ళిపోతే అమ్మవారి గుడి వచ్చేస్తుంది. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అండి. కొంతమంది అయితే చెక్ చేస్తారు, ఒక్కొక్కసారి అయితే చెక్ చేయరండి. మ్యాక్సిమం చెక్ చేసే పంపిస్తారు. మొబైల్స్ అయితే నాట్ అలౌడ్. ఈ విధంగా వెళ్ళిపోయి రైట్ తీసుకొని పైకి వెళ్ళిపోతే అమ్మవారి దర్శనం అనేది చేసుకుంటే చాలా ఈజీ అండి. శ్రావణ శుక్రవారం పూట వెళ్ళామండి మేము అనేది. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి గుడి ఫుల్ రష్ ఉంది. చాలా అంటే చాలా రష్గా ఉంది, అసలు ఖాళీయే లేదు. ఎప్పుడు జనాలు అమ్మవారి గుడిలో ఎప్పుడు ఉంటానే ఉంటారు. అందులో ఇప్పుడు శ్రావణ మాసం కదండి, అస్సలు ఖాళీ ఉండదు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే అమ్మవారి వెళ్ళి దర్శనం చేసుకోండి. చక్కగా అమ్మవారు చక్కగా కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుస్తారు. ఆ అమ్మవారి మీద నమ్మకంతో వెళ్ళండి, ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరుతుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. అమ్మవారు అక్కడే వెలిసారండి. కనకదుర్గ అమ్మవారు స్వయంభూ అండి. ఎంతోమంది వస్తారు, కొన్ని లక్షల మంది వస్తారు రోజుకి అమ్మవారి గుడికి అనేది. అస్సలు ఖాళీ ఉండదు. ఈ విధంగా వెహికల్స్ పెట్టాలనుకుంటే వెహికల్స్ ఇక్కడే పెట్టేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవడమేనండి.
అదిగోండి నేను లోపల చిన్న చిన్న క్లిప్స్ ఇటు సైడు నాగేంద్ర స్వామి గుడి కూడా ఉంది. శివాలయం కొత్తగా కడుతున్నారు, ఇంకా అవ్వలేదు. ఇక్కడ పైన అమ్మవారి గర్భగుడి ఎదురుగుండా ఉంటుంది కదా, అక్కడ తీసిన క్లిప్స్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆల్ అని ట్యాప్ చేస్తే రోజు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. ఇంకో మంచి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ మాత్రం చాలా పెద్ద ప్లేస్ అండి. ఇక్కడికి వచ్చి ప్రసాదం కానీ తినచ్చండి. ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉందని చిన్న చిన్న క్లిప్స్ తీయడం జరిగింది. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని మాతకి జై.